ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని మౌర్య సామ్రాజ్యం పాఠంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాము. శిశునాగ వంశం. శిశునాగులు మగధ రాజ్యాన్ని దాదాపు 50 సంవత్సరాలు పాలించారు. శిశునాగుడు అనే రాజు శిశునాగ వంశాన్ని స్థాపించాడు. శిశునాగుడు మగధ రాజ్యపు రాజధానిని పాటలీపుత్రం నుంచి రాజగృహంకు మార్చాడు. శిశునాగుడు అవంతి, వత్సరాజ్యాలను మగధ సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు. శివునాగుని తర్వాత అతని కుమారుడు కాలాశోకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. కాలాశోకుని కాలంలోనే రెండవ బౌద్ధ సంగీతి అనగా బౌద్ధుల సమావేశం వైశాలిలో జరిగింది. కాలాశోకుడిని మరియు అతని 10 మంది కుమారులను మహాపద్మనందుడు అనే నందవంశపు రాజు వధించి మగధను ఆక్రమించాడు. నందవంశం. మగధ రాజ్య విజృంభణకు తోడ్పడిన రాజవంశీయులలో 3వ వంశం నందవంశం. మహాపద్మనందుడు అనే రాజు నందవంశాన్ని స్థాపించాడు. మహాపద్మనందుడుకు ఉగ్రసేనుడు అనే బిరుదు కలదు. నందవంశపు రాజులందరిలో మహాపద్మనందుడు శక్తిశాలి, అగ్రగణ్యుడు. మహాపద్మనందుని తండ్రి శూద్రుడని గ్రీకు రచనల ద్వారా తెలుస్తుంది. మహాపద్మనందుడు క్షత్రియులందరినీ అంతమొందించాడని పురాణాలు పొగుడుతున్నాయి. ఈ భూమి మీద ఏకైక మొదటి సమర్థవంతమైన రాజు మహాపద్మనందుడు అని, నందరాజులు 9 మంది అని గ్రీకు రచనల ద్వారా తెలుస్తుంది. నంద వంశ స్థాపనతో బ్రాహ్మణులు, క్షత్రియులు అనే 2 వర్ణాల రాజకీయ ఆధిపత్యం తొలగిపోయి కింది వర్ణమైన శూద్రులకు చేకూరింది. మహాపద్మనందుడు పరశురాముని లాగా క్షత్రియ కుటుంబాలను అంతమొందించాడని పురాణాల ద్వారా తెలుస్తున్నది. నందవంశ చరిత్ర మహాపద్మనందుని నుంచి చివరి రాజు వరకు పూర్తి వివరాలు లభించడం లేదు. నందవంశపు చివరి రాజు అగ్రమీస్ అని, అతడు అలెగ్జాండర్కు సమకాలికుడని గ్రీకు రచనల ద్వారా తెలుస్తుంది. అగ్రమీస్కు ఉన్న లోభిగుణం, అధిక సంపాదన అనే దురాశ వలన ప్రజల మన్ననలను పొందలేకపోయాడు. అగ్రమీస్కు గొప్ప సైనిక సంపద ఉండేది. అయినప్పటికీ ప్రజల నుంచి రకరకాల పన్నులతో, బలవంతపు బహుమతుల పేరుతో ధన సంపాదన చేయడం వలన ఇతనిని ధననందుడు అని పిలిచేవారు. అగ్రమీస్ను అంతమొందించి మౌర్యవంశపు రాజైన చంద్రగుప్తుడు చాణక్యుని సహాయంతో మౌర్య వంశాన్ని స్థాపించాడు. మగధ రాజ్య చరిత్రలో నందవంశం అతి ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది. ఇంతవరకు ఏ రాజవంశం పాలించనంత పెద్ద సామ్రాజ్యంను నందవంశం పాలించింది. అందువల్ల ప్రపంచాధిపత్యం సంపాదించాలకున్న అలెగ్జాండర్ కూడా మగధ రాజ్యంపై దండెత్తడానికి వెనకడుగు వేశాడు. అలాంటి మగధ సామ్రాజ్య పునాదులపైననే మౌర్య సామ్రాజ్యం స్థాపితమైంది. అలెగ్జాండర్ దండయాత్ర. భారతదేశ ఈశాన్య ప్రాంతంలోని చిన్న చిన్న రాజ్యాలు కలిసి మగధ సామ్రాజ్యంగా ఆవిర్భవించే సమయంలో భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఉన్న చిన్న రాజ్యాలైన కాంభోజ, గాంధార, మాద్ర మొదలైన రాజ్యాలు తమ మధ్య తగాదాలతో పోట్లాడుకుంటూ ఉండేవి. ఈ విధమైన రాజకీయ అనైక్యత మరియు ధనవంత ప్రాంతం కావడం వలన ఈ భూభాగాన్ని ఆక్రమించాలని విదేశీయులు విళ్ళూరుతుండేవారు. ఈ అవకాశాన్ని మొదటిగా ఉపయోగించుకుంది పర్షియన్లు. డేరియస్ అనే పర్షియన్ చక్రవర్తి గాంధారను క్రీస్తు పూర్వం 540లో మరియు సింధూను క్రీస్తు పూర్వం 516లో ఆక్రమించాడు. పర్షియన్ల దండయాత్రలు గ్రీకు సామ్రాజ్య అధినేతైన అలెగ్జాండర్ వరకు కొనసాగింది. పర్షియన్ల పరిపాలనతో వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు భారతదేశం ప్రాంతంలో ఉండేవని ఖరోష్టి లిపిలో ఉన్న అశోక చక్రవర్తి శాసనాల ద్వారా తెలుస్తుంది. మౌర్య రాజధాని అయిన పాటలీపుత్రం కట్టడాలు పర్షియన్ల రాజధానైన పెర్సిపోలిస్ను పోలి ఉన్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. భారతదేశ సంపదను గ్రీకులు పర్షియన్ల ద్వారా మాత్రమే తెలుసుకున్నారు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో ప్రపంచాధిపత్యం కోసం పర్షియన్ల, గ్రీకుల మధ్య పోరాటం మొదలైంది.
అలెగ్జాండర్ గ్రీకు రాజ్యాలలోని మాసిడోనియా పాలకుడు. గ్రీకు సంస్కృతిని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని మరియు ప్రపంచ విజేత కావాలని అలెగ్జాండర్ తన దండయాత్రను ప్రారంభించాడు. ఇదే సమయంలో పర్షియన్ల సామ్రాజ్యం క్షీణదశ ప్రారంభమైంది. ఈ అవకాశాన్ని అలెగ్జాండర్ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. అలెగ్జాండర్ ఈజిప్టు, సిరియా ప్రాంతాలను జయించిన తర్వాత పర్షియా రాజ్యంపై దండెత్తి పర్షియన్ చక్రవర్తి అయిన మూడవ డేరియస్ను అరబేల యుద్ధంలో ఓడించి వాటిని తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 327వ సంవత్సరంలో అప్పటి వరకు పర్షియన్ సామ్రాజ్యంలో ఉంటున్న భారతదేశ వాయువ్య ప్రాంతాల ఆక్రమణకు అలెగ్జాండర్ తన సైన్యంతో బయలుదేరాడు. ఈ సమయంలో తక్షశిల రాజు అయిన అంబికు అతని రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న రాజ్యాధిపతి పోరస్కు మధ్య పరస్పర శత్రుత్వం నెలకొని ఉంది. అందువలన అంబి రాజు తన రాయబారిని విలువైన వస్తువులతో బోకారాలో ఉన్న అలెగ్జాండర్ దగ్గరకు పంపిస్తూ అతన్ని భారతదేశంపై దండయాత్ర చేయాలని ఆహ్వానించాడు. అలెగ్జాండర్ గాంధార రాష్ట్రం గుండా సింధు నదిని, పంజాబును దాటుతూ బియాస్ నది వరకు చేరుకున్నాడు. తక్షశిల రాజు అంబితో పాటు అబిసార రాజ్యపు రాజు కూడా అలెగ్జాండర్కు సహకరించారు. పౌరవ రాజ్యాధిపతి అయిన పురుషోత్తముడు తన స్వతంత్రాన్ని రక్షించుకోవడానికి అలెగ్జాండర్తో యుద్ధానికి తలపడ్డాడు. ఈ యుద్ధం క్రీస్తు పూర్వం 326లో జరిగింది. ఈ యుద్ధంలో పురుషోత్తముడు ఓడినప్పటికీ అతని ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు ముగ్ధుడైన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చివేశాడు. ఆ తర్వాత అతని సైన్యం సహకరించకపోవడం వలన అలెగ్జాండర్ వెనకకు మరలాడు. కాని ఈ ప్రాంతంలోని ఆటవిక రాజ్యాలతో యుద్ధం చేసే సమయంలో గాయపడి తద్వారా మార్గ మధ్యలోనే బాబిలోనియాలో మరణించాడు. అలెగ్జాండర్ దండయాత్ర వలన భారతదేశం, ఐరోపా రాజ్యాల మధ్య సంబంధాలు పెంపొందసాగాయి. అలెగ్జాండర్ వెళ్లిపోయిన తరువాత ఈ ప్రాంత ప్రజలలో గ్రీకు వ్యతిరేక భావం నెలకొంది. ఈ ప్రాంత విభజనలో గ్రీకు గవర్నర్ల మధ్య తగాదాలు మొదలైనాయి. ఈ పరిస్థితులలో క్రీస్తు పూర్వం 321లో చంద్రగుప్తుడు అనే మౌర్య వంశపు రాజు పంజాబు, సింధు రాష్ట్రాలను ఆక్రమించి గ్రీకు పాలనను అంతమొందించాడు. అలెగ్జాండర్ దండయాత్ర వలన భారతదేశ వాయువ్య ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలు కలపబడి రాజకీయ ఐక్యత సాధనలో మౌర్య చంద్రగుప్తునికి మార్గం సుగమనం చేసింది. గ్రీకు దండయాత్రల వలన భారతదేశానికి, గ్రీకు దేశానికి మధ్య రాకపోక సౌకర్యాలు పెంపొందించాయి. ఈ రెండు రాజ్యాల మధ్య 4 రవాణా మార్గాలు అభివృద్ధి చెంది వర్తక వాణిజ్యానికి ఉపయోగపడ్డాయి. గ్రీకు పాలనతో ఏర్పడిన బాక్టీరియా, ఇతర రాష్ట్రాలు గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేయుటకు ఉపకరించాయి. గ్రీకు దండయాత్రల వలన గ్రీకు పద్ధతిలో నాణేల ముద్రణ, గ్రీకుల ఖగోళ శాస్త్రం, గ్రీకుల శిల్పకళ మొదలైనవి భారతదేశంలోకి వచ్చి చేరాయి. గ్రీకు రచనలు ఆ కాలం నాటి భారతదేశ చరిత్ర రచనకు ఉపకరించాయి. అలెగ్జాండర్ దండయాత్ర వలన భారతదేశ చరిత్ర కాలమాన పట్టికను స్థిరీకరించడానికి ఉపకరిస్తుంది. గ్రీకులు కూడా భారతదేశీయుల నుంచి విజ్ఞానశాస్త్రం, కళలు, తత్వశాస్త్రం, గణితం, వైద్య శాస్త్రాల గొప్పదనాన్ని తెలుసుకున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.